షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం. సహజంగా మానవ జీవితమే కష్టమయం, సర్వ దుఃఖమయం. ఒకసారి మీరు షిరిడీలో అడుగు పెడితే అన్ని దుఃఖాలు మటుమాయం అయిపోతాయి. ఆర్తులు, నిరుపేదలు ద్వారకామయిలో ప్రవేశమునరించిన సర్వ సంపదలు పొందగలరు. ఈ భౌతిక దేహానంతరము కూడా నేను అప్రమత్తుడనై ఉంటాను. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే లభించును. నా సమాధి నుండియే నేను సర్వకార్యాలు నిర్వహింతును. నా సమాధి నుండియే నా మానుష శరీరము మాట్లాడును. నన్నాశ్రయించు వారిని, నన్ను శరణుజొచ్చిన వారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము. నా యందెవరి దృష్టి కలదో వారి యందే నా యొక్క కటాక్షము ఉండును. మీ భారములను నాపై బడవెయ్యుడు, నేను మోసెదను. నా సహాయమును గాని సలహాను గాని కోరిన తక్షణమే యొసంగెదను. నా భక్తుల గృహముల యందు లేమి అను శబ్దము పొడసూపదు. ఇవే సర్వ మానవాళికి నేను ఇస్తున్న దివ్యవరాలు. అందరూ పాటించి సుఖశాంతులు పొందండి. మానవ జన్మను సార్థకము చేసుకోండి. చెప్పతయ్య, మీ అమ్మ మీ ఆవిడ ఇప్పుడే బాబా గుడికి వెళ్ళారు. ఏం నువ్వు చెప్పేది నిజమా? నిజమే, కానీ నువ్వు నమ్మవు. అది నాకు తెలుసు. చనిపోయిన మీ నాన్న మీద, అదే మా అన్నయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇది నిజం రవి. ఇప్పుడే కదా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను. నీ వెనకాల చాలా నాటకం జరుగుతుంది. ఇద్దరు కలిసి నిన్ను మోసం చేస్తున్నారు రవి. మోసం చేస్తున్నారు రవి. అర్థమైందా? నాకేం అర్థం కావట్లేదు. అయితే ఒక పని చెయ్యి. అర్జెంటుగా నువ్వు బాబా గుడికి వెళ్ళు. గుళ్ళో వాళ్ళు నీకు కనిపిస్తారు. నీకు తెలుసు కదా నేను బాబా గుడి దరిదాపులకు కూడా వెళ్ళనని. అయితే వెంటనే ఇంటికి రా. వాళ్ళని గుమ్మంలోనే నిలితేయొచ్చు. సరే, నేను ఇప్పుడే వెనక్కి వస్తాను. ఫినిష్. ఈ దెబ్బతో అత్తాకోడలిద్దరూ ఫినిష్. మీ డ్రామాకు ఈ రోజుతోనే తెరదించుతాను. ఏంటి వాళ్ళ నాటకానికి నువ్వు తెరదించుతావు? వారిది నాటకం అయితే నువ్వు ఆడేది ఏంటి? దొంగ నాటకమా? చూద్దాం.
వచ్చావా? వాళ్ళు వచ్చారా? ఇంకా లేదు, వస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు గుడికి వెళ్ళారా లేదండి ఇంకెక్కడికైనా వెళ్ళారా? హారతికి టైం ఏంటి, గుడికి వెళ్ళాలని వాళ్ళు మాట్లాడుకోవడం నేను స్వయంగా విన్నాను. వాళ్ళు వెళ్ళడం కూడా చూశాను. కనీసం బయటకు వెళ్తున్నట్టు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. అలాగా? అవును, చూస్తూ ఉండు. వాళ్ళు రాగానే ఇక్కడే నిలబెట్టి నిలదీయి. నిజం బయటకొస్తుంది. వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి నేను ఇక్కడే నిలబడున్నాను. వాళ్ళు దొంగల్లా గుడికి వెళ్ళి మళ్ళీ దొంగల్లా ఇంటి లోపలికి వస్తారని నేను ఇక్కడే ఉన్నాను. వాళ్ళు లోపలికొచ్చే ఛాన్సే లేదు. వాళ్ళు వచ్చే అవకాశమే లేదు. గుమ్మంలో కాపలా కాస్తారా? మీరు ఎలా కాసినంత మాత్రాన వాళ్ళు రాకుండా ఎలా ఉంటారు? నేనుండగా. వాళ్ళు నా భక్తులు. నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్లను కాపాడడమే కదా నా బాధ్యత. వాళ్ళు జానకీదేవిగా మారు. నువ్వు అంజలిగా మారు. వెళ్ళండి. అక్కడ మీకోసం ఎదురు చూస్తున్నారు. నాటకం బాగా రక్త కట్టించాలి సుమా. ఏంటండి ఇంకా రాలేదు? ఏంటది నన్ను టేకప్ చేయడం అనేది ఇది గాడ్ సెంట్ మెసేజ్ అని అనుకుంటాను. నేను అందరికీ అవకాశం ఉన్నాను. ఏంటదినా? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? మా కోసం కాదు కదా. ఏంటంటే వీళ్ళు గుడికి వెళ్ళారన్నారు, ఇంట్లోనే ఉన్నారు కదా? అది నాకు అర్థం కావడం లేదు. నాన్సెన్స్. కాదు, ఏదో జరిగింది. ఏదో మాయ జరిగింది. అవును, మీరు లోపలికి ఎలా వచ్చారు? ఎలా రావడం ఏంటదినా? అసలు మేము బయటికి వెళ్తే కదా కదా అంజలి? అవునత్తయ్య, మేము ఇంట్లోనే ఉన్నాం పిన్ని గారు, ఎక్కడికి వెళ్ళలేదు. అబద్ధం. మీరిద్దరూ హారతి కోసమని బాబా గుడికి వెళ్ళారు. వెళ్తే రవి ఊరుకుంటాడా? చంపయ్యరు. ఆయన ఆంక్షలు పెట్టిన తర్వాత మేమెందుకు వెళ్తాం? కొడుకు మాట నేను కాదనను, భర్త మాట నేను జవదాటను. నో, మీరిద్దరూ కూడబడుకొని గుడికి వెళ్ళడం స్వయంగా నేను చూశాను. ఇది నిజం. నిజమైతే మేము లోపలికి ఎలా వచ్చాం? ఈ గుమ్మం తప్ప లోపలికి రావడానికి వేరే దారి లేదు కదా, ఎలా వస్తాం? పోనీ ఇదే గుమ్మం నుంచి వస్తే మీరిక్కడే ఉన్నారు కదా, ఎలా వస్తాం వదినా? అదే అర్థం కావడం లేదు. ఎదురుగా కనపడుతున్నారు కదా, ఇందులో అర్థం కావడానికి ఏముంది? నువ్వేదో భ్రమపడి ఉంటావు అత్తయ్య. భ్రమపడేంత డీప్ మైండ్ కాదు రవి. వీళ్ళు గుడికి వెళ్ళడం నిజం. వెళ్ళిన వాళ్ళు లోపలికి మాత్రం రాలేదు. అయ్యో వదిన, మేము లోపలే ఉన్నాం. అవును, ఉన్నారు. కానీ బయటికి వెళ్ళారు. కానీ లోపలున్నారు. ఏదో మాయ జరిగింది. ఈ అంజలి ఏదో మాయ చేసింది. దీనికి మాయలో మంత్రాలు వచ్చు. ఇదేదో చేసింది. ఆంటీ ప్లీజ్ కూల్. నీకేదో జరిగింది, నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యావు.
వెళ్ళి రెస్ట్ తీసుకో. అనవసరంగా టైం వేస్ట్ చేసావు. నేను వస్తానమ్మా. బాయ్ అంజలి. బాబు చెప్పాడు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. పదా అంజలి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు మెట్రో వార్త.